హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా చాలా చాతకాని వాళ్ళనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో కట్టినటువంటి వాటికి సంబంధించి ఫోటోలు పెట్టొచ్చు కదా, వాటికి సంబంధించి వివరించవచ్చు కదా. ఎవ్వరు కూడా ఆ పని చేయడం లేదు. వీళ్ళు మాత్రం అద్భుతంగా అసలు జగన్ ఏమీ చేయలేదని చెప్పి అద్భుతంగా చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రం యొక్క దరిద్రం ఏంటంటే నిజాలు చెప్పాల్సినటువంటి జర్నలిజం కూడా చచ్చిపోయింది. నిజాన్ని చంపేస్తూ ఉన్నారు. ఒక జర్నలిస్ట్ అంటాడు, నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకైతే. ఆయన పేరులోనే సత్యం ఉంది. ఆ వ్యక్తి మాట్లాడతాడు, ఎన్ఎంసీ అంట తిరస్కరించిందంట, వచ్చి తనిఖీ చేసిన తర్వాత సదుపాయాలు లేవు, ఏం లేవు అని చెప్పి సీరియస్ అయిందంట. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను అక్కడ ఉద్యోగులుగా పెడితే సీరియస్ అయ్యి వెళ్ళిపోయిందంట. అదొకటి చెప్తాడు. అసలు నిర్మాణాలే లేని కాలేజీలకు ఎట్లా డబ్బులు ఇస్తారు, అసలు ఎట్లా చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంకో మాట అంటాడు. వాళ్ళ మంత్రి ఏమో 7 కాలేజీలు నిర్మించారని చెప్పి వాళ్ళ మంత్రి చెప్తాడు. ఆధారాలు కూడా వాళ్ళే చెప్తారు. మళ్ళీ ఇదేమి చిత్రం. ఇంకోళ్ళు ఏమో 17 మెడికల్ కాలేజీలు 5 కదా కట్టింది జగన్ అంటారు. వీళ్ళు ఒకరే అసలు ఏమీ లేదని వీళ్ళు అంటారు. ఎవడి ఇష్టం వచ్చినట్టుగా వాడు. ఇంకొంతమంది చెప్తా ఉన్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకారుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి మెడికల్ కాలేజీలు కట్టాడంటే ఎలా నమ్ముతాం మనం అని చెప్పి ఇంకొకటి మాట్లాడతాడు. ఇంత దారుణం చూడండి. ఇక్కడ మెడికల్ కాలేజ్ అనేటువంటిది ప్రజలకు, పేదోడికి ఉపయోగపడే కాలేజ్. దానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా తప్పుంటే ప్రశ్నించి ఇది కరెక్ట్ కాదని చెప్పండి. అంతేగాని అసలే లేదని చెప్పేటువంటి ప్రయత్నం అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని వైసీపీ నాయకులు తిప్పికొట్టలేకపోతూ ఉన్నారు. వాస్తవం, ఎవరు వాళ్ళు ఏం ఫీల్ అయినా మనకేం బాధ లేదు. కానీ ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని నేను చెప్తా ఉన్నాను. సో ఇక్కడ కొంతమంది వాళ్ళ నోళ్ళు మూయించాలంటే మనం ఎన్ని చెప్పినా కూడా కొంతమంది లేదు, మీరు చెప్తే మాకు వినపడదు కనపడదు, మా ఛానల్లో మాత్రమే అవి చూస్తేనే కరెక్ట్ అని కొంతమంది ఉంటారు. సో ఇంకొకటి అంటాడు, మీరు అవసరమైతే చాట్ జీపీటీని అడగండి, గ్రోక్ని అడగండి, ఇంకో దాన్ని అడగండి అని అంటాడు. కొంతమంది మూర్ఖులు ఉన్నారు. ఏం చేస్తాను చెప్పండి. నేను చాట్ జీపీటీలో వచ్చిన దీని గురించి అడిగా, మెడికల్ కాలేజ్ వ్యవహారానికి సంబంధించి ఏ సంవత్సరంలో వచ్చినాయి, ఎవరు కట్టారు, ఎవరు హయాంలో వచ్చినాయి అన్నీ కూడా మీకు డీటెయిల్గా మీకు చూపిస్తా. అండ్ అదేవిధంగా ఫోటోలు లేవు ఎక్కడున్నాయి, ఏది పునాదుల దశలోనే ఉన్నాయన్నారు కదా, ఆ పునాదుల దశలో ఉన్నాయా లేకపోతే చదువుకునే దశలో ఉన్నాయనేది కూడా మీకు చాలా డీటెయిల్గా చూపిస్తా. చూడండి. చూసిన తర్వాత కనీసం ఈ నిజాన్ని ప్రజలకు చేరవేయండి, ప్రజలకు చెప్పండి. నిజం చెప్పమంటున్నా. నేనేదో వైసీపీకి భజన చేయమనట్లే. నిజమా కాదా ఇది మాత్రమే చెప్పమంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి. ఇక్కడ మీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు డిస్టిక్ వైజ్గా ఈ అంశానికి సంబంధించి మీరు చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి. చేస్తే ఇది ఉందా లేదా చెప్పండి. ఇది చూడండి. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీ 1927, గుంటూరు మెడికల్ కాలేజీ 1946, రంగరాయ మెడికల్ కాలేజీ 1958, కర్నూలు మెడికల్ కాలేజీ 1956, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ 1960, సిద్ధార్థ మెడికల్ కాలేజీ 1980, అనంతపురం రిమ్స్ 2000 సంవత్సరంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అంటే జస్ట్ ఫస్ట్ టైం అట్లా ప్రారంభించి అంటే ఇంకా కాలేదు. దాని తర్వాత వైఎస్ఆర్ విస్తరణ చేశారు. అది వైఎస్ఆర్ వచ్చిన తర్వాత పనులుగా విస్తరింపజేశారు. కడప రిమ్స్ 2006 వైఎస్ఆర్, తర్వాత ఒంగోలు 2008 వైఎస్ఆర్, రిమ్స్ శ్రీకాకుళం 2008 వైఎస్ఆర్. ఓకే, తర్వాత జగన్ ప్రారంభించినటువంటి కొత్త కాలేజ్ 2019 నుంచి 2024 19 నుంచి. ఏఎస్ఆర్ పాడేరు గవర్నమెంట్ కాలేజ్ 2023. ఓకే, పల్నాడులో ఉన్నటువంటి గవర్నమెంట్ 2023, ప్రకాశంలో అంటే మార్కాపురం 2023, మదనపల్లి 2023, పులివెందుల 2023, పెనుకొండ 2023, రాజమండ్రి 2023, అమలాపురం 2023, ఏలూరు 2023. దీంట్లో ఇట్లా మొత్తం కాలేజీలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చినాయి. ఇక చూడండి మొత్తం. అయితే జగన్కు ముందు ఉన్నాయి 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జగన్ తెచ్చినవి 17 కొత్త కాలేజీలు, మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 28. అంటే ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అతిపెద్ద విస్తరణ జగన్ కాలంలోనే జరిగింది. ఓకేనా. దీంట్లో 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయన్నది వాస్తవం.
అందులో 7 ప్రారంభమైనాయి అన్నది వాస్తవం. ఈ పులివెందులకు సంబంధించి సీట్ల విషయంలో, అదేవిధంగా పాడేరుకు సంబంధించి సీట్ల విషయంలో మాకు ఈ మెడికల్ సీట్లు వద్దని లెటర్ రాసినది చంద్రబాబు గారు లెటర్లు రాసినటువంటి మాట వాస్తవం. మంత్రి కొలుసు పార్థసారథి గారు కొన్ని కష్టాలున్న వైసీపీ హయాంలో 7 కంప్లీట్ చేశారని చెప్పిన మాట వాస్తవం. కళ్ళ ముందర కనిపిస్తున్నా కూడా వీళ్ళ అబద్ధాలు ఎన్ని చెప్పినా కూడా అది జరిగినాయి అన్నది వాస్తవం. ఇక్కడ ఇవన్నీ డీటెయిల్గా ఉన్నాయి కదా, ఎవరి హయాంలో ఏం జరిగిందన్నది. చంద్రబాబు నాయుడు గారు మరి మెడికల్ కాలేజీ నేనే తెచ్చానని చెప్పి లక్షలాది ప్రజల ముందు సూపర్ 8 సభ, సూపర్ 6 సభ పెట్టారు కదా, అందులో చెప్తా ఉన్నాడు. మెడికల్ కాలేజీలు అంటే ఏదో తెలియని వాడు మెడికల్ కాలేజీలు తెస్తారని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. వీళ్ళందరికీ ఇదే సమాధానం. వాళ్ళందరికీ ఎవరైతే కాలేజీల గురించి మాట్లాడారో వాళ్ళందరికీ ఇదే సమాధానం. అవునా కదా? అంటే చంద్రబాబు గారికి తెలుసు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం, అదే కదా వాళ్ళకి తెలిసింది. ఇంతకనే ఏం తెలుసు. ఇంకా మరి ఫోటోలు కూడా కావాలి కదా వాళ్ళకు, ఎందుకంటే నమ్మరు కదా. మీరు లేవు 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 అని మాట్లాడతారు, అన్ని అబద్ధాలే. ఎక్కడ పునాది దశలో లేవని కొందరంటారు, అసలు కాలేజీలో లేవని కొందరంటారు. ఇటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, ఓకేనా? ఈ ల్యాబొరేటరీస్ బ్లాక్, ఇది అంటే కట్టడాలు చూడండి ఒకసారి, ఇదిగోండి పలాస, ఇది ఇది వద్దు. లోపల ఎక్విప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి చూడండి, చూడండి. విజయనగరమే ఇది కూడా, ఇది రాజమహేంద్రవరం. ఇది ఇప్పుడు కూర్చొని చదువుకోవడానికి ఇక నీట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా అన్నీ దాదాపుగా 7 కాలేజీలకు సంబంధించి మొత్తం ఆ కాలేజీలు 7 కాలేజీలకు సంబంధించి పూర్తయినటువంటివి, లోపల ఏ రకంగా ఉన్నాయి చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటివి, అలాంటి పరిస్థితి ఉన్నది. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ నిర్మాణ దశలో ఉన్న వాటిని చంద్రబాబు నాయుడు గారు ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే అవి కంప్లీట్ అయ్యి 2028 నాటికి అందరికి అందుబాటులోకి వస్తాయి కదా. వీటి విలువ రానున్న రోజుల్లో కొన్ని కోట్ల విలువ చేస్తాయి. ఈ కాలేజీలు, ఈ ప్రాపర్టీ అంతా కూడా కొన్ని కోట్ల విలువ చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సంపదనే కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంపదనే కదా ఇదంతా కూడా. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కదా. ఒకటి కాదు, 2 కాదు, అనేక రకాల ఉపయోగాలు దీంతో ఉన్నాయి కదా. మరి దీన్ని మనం ప్రైవేట్ పరం చేస్తూ మెడికల్ కాలేజీలు అంటే ఏదో జగన్మోహన్ రెడ్డికి తెలియదని మాట్లాడుతున్నాం. మెడికల్ కాలేజీలే లేవని మనం చెప్తా ఉన్నాం. ఆ ఛానల్లో కూర్చొని వాళ్ళకు ప్రధానమైనటువంటి వార్త అంట ఏబిఎన్లో చెప్తారు వెంకటకృష్ణ గారు. జగన్ గారు మాట్లాడింది, నేను యూరియా జోలికి వెళ్ళను, మెడికల్ కాలేజీల జోలికి వెళ్ళను, నేను దీని జోలికి వెళ్ళను, నేను ప్రధానంగా ఇక్కడ చూడాల్సింది అని చెప్పి మా జగన్ వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇస్తారు. దేనికోసం ఇచ్చారు వార్నింగ్? దేనికోసం ఇచ్చారు? మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇది ఎవరికి ఉపయోగం? మెడికల్ కాలేజీలు పేదోడికి ఉపయోగం కాబట్టి దీన్ని చేయొద్దు, రోడ్ ఎక్కుతాం, టెండర్లు వేసినా రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. మీలో ఆ వార్నింగ్ అంటే మీరు ఆ వార్నింగ్ తర్వాత మీలో భయం అయితే మొదలైంది కదా. ఎట్లా వస్తాడు జగన్ కలలు కంటున్నానంటే, మీరు ప్రైవేట్ పరం చేయకండి అబ్బా, పేదలకు మేలు చేయండి, జగన్మోహన్ రెడ్డి రాడు, అదే కదా కావాల్సింది. మేము కూటమిలో భాగంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాడు అనుకుంటే పొరపాటు. మీరు ప్రజలకు చేసినటువంటి వ్యతిరేక విధానాలు ఉన్నాయి కదా, మీరు 100 మంది కలిసినా ప్రజలు తలుచుకుంటే, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటే ఆ గెలుపుని ఎవరు ఆపలేరు. ఇది వాస్తవం. కూటమి కాదు డిసైడ్ చేసేది, ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలనేది. చరిత్ర ఒకసారి తిరిగి చూస్తే అందరికీ అర్థమవుతుంది. సో ఏదేమైనా వైసీపీ ఆ పార్టీ నాయకులు ఉంటారు కదా, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టేసి వదిలేస్తారు. కనీసం నియోజకవర్గాలలో చెప్పుకోండి, కట్టిన వాటి గురించి చెప్పండి. ఇప్పుడు ఎట్లా మీరు కొంతమంది అనుకోవచ్చు ఇంకేముందిలే ఎలక్షన్స్ అయిపోయినా ఇంకేముందిలే, కనీసం ఇప్పటికైనా చెప్పండి, చేసిన మంచి చెప్పండి. మీరు చేసిన మంచి చెప్పుకోలేదు కాబట్టి మీరు ఇంత దారుణాలు చేశారు, విధ్వంసాలు చేశారని చెప్పి మీకు సంబంధించి ఇప్పటికీ కూడా ఒక్క ఎగ్జాంపుల్ చూడండి. రప్పా అని జగన్ అన్నాడని చెప్పి ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న రప్పా అంటాడని చెప్పి నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జగన్ గారు రప్ప అనే పదం దేనికి వాడారు? ఎవరినైనా రప్ప నరికేస్తా అన్నాడా? ఒక వ్యక్తి ప్లక్కార్డ్కి బట్టి సంబంధించిన మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు ఏమన్నారనే ఒక మాట అంటే దాన్ని
ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినవన్నీ వదిలేసి అదొక్కటి మాత్రమే మనం ఇప్పటికీ చర్చిస్తున్నాం. దీన్ని తిప్పికొట్టాలి కదా. ఇట్లా ఉంది పరిస్థితి. జగన్ గారే అన్నారు మా వాళ్ళు ఇంకా గేర్ మార్చలేదని చెప్పి. సో అది పరిస్థితి. సో ఇప్పటికైనా వీటికి సంబంధించి చెప్పుకునే ప్రయత్నం చేయండి. సో కొంతమంది ఎవరైతే మేధావులమని చెప్పబడేటువంటి వ్యక్తులు కానీ చాలామంది ఇది లేవు లేవు అని అంటున్నారు కదా, మొత్తం టీడీపీ హయాంలోనే వచ్చాయంటున్నారు కదా, వాళ్ళందరికీ సమాధానం ఇదే. చాలా క్లియర్గా చాట్ జీపీటీలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకొని చూడండి. చూసుకున్న తర్వాత కావాలంటే నాకు కింద కామెంట్ పెట్టండి. అరే బాబు నువ్వు చెప్పింది అబద్ధం, చాట్ జీపీటీలో లేదు ఇది అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏమైనా అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.